సూర్యాపేట పట్టణంలోని 44వ వార్డు సిద్ధార్థ హైస్కూల్లో పోలింగ్ కేంద్రం 154లో మున్సిపల్ ఎన్నికల ఓటు హక్కును వినియోగించుకొని అనంతరం మీడియాతో మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడారు. మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్ పాల్గొన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ బీఆర్ఎస్ తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారన్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ది దద్దమ్మ ప్రభుత్వం అని మంత్రి పొంగులేటే ఉన్నప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెసా బీఆర్ఎస్ అన్న సోయి కూడా లేదు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ మంత్రులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనడం సిగ్గుచేటు. పోలీసింగ్ లేని చేతగాని ప్రభుత్వం అని మంత్రుల మాటల్లో తేటతెల్లమైంది. కాంగ్రెస్ హోం మంత్రి చేతగాని వాడని వాళ్లే నిర్ధారించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులకు అధికారులకు స్వేచ్ఛ లేదు. బీఆర్ఎస్ తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తుందని అపోహపడుతున్నారు. ఎన్నికల్లో సహకరించాలని సీఎం ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్ పెట్టడం సిగ్గుచేటు. దీంతో వాళ్లకు ఓటమి భయం పట్టుకుందని మరోమారు రుజువైంది. నేరాలను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమయ్యిండ్రు. రాత్రులు కాంగ్రెస్ గూండాలు బైక్లను ఆల్చర్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తున్నారు. ఏ దారి లేకనే ఓట్లేయించమని ఉద్యోగుల కాళ్ల బేరానికి వెళ్లారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాబోయేది కేసీఆర్ రాజ్యమే అంటూ జగదీష్ రెడ్డి ప్రకటించారు. ఇకపోతే సార్ మీరు అడిగినట్టు పాపం ఇవాళ రాష్ట్రంలో ఉన్న మంత్రి కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా మా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అని చెప్తే ఇది అంత పనికి మాలిన ప్రభుత్వం అని, మీది అంత దద్దమ్మ ప్రభుత్వం అని, ఈ మాత్రం పోలీసింగ్ లేని ప్రభుత్వం అని ఒప్పుకుంటున్నారు మంత్రులే స్వయంగా. మీ హోంమంత్రి ఒక చేతగాని వాడని మీరు ఒప్పుకుంటున్నారు. వాస్తవం మేము అదే చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో పోలీసులకు స్వేచ్ఛ లేదు, స్వేచ్ఛగా పనిచేసే అవకాశం లేదు. క్రిమినల్స్ పట్ల నేరాల్ని అదుపు చేయడంలో, నేరస్తుల విషయంలో కఠినంగా ఉన్న విషయంలో ఎక్కడ కూడా పోలీసులకు అదుపు లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేయించుకుంటుంది పోలీసుల్ని. అందుకనే నేరాలు పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ పేరిట ఇవాళ రౌడీలందరూ కూడా అందులో చేరి ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల పైన దాడులు చేయడం, ప్రత్యేకించి బీఆర్ఎస్ పైన దాడులు చేయడం చేస్తూ ఉన్నారు. విచ్చలవిడిగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తున్నారు కాబట్టి ఇక మిగతా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. కాబట్టి పోలీసింగ్ లేకుండా పోయింది. ఇవాళ ఎవరైతే మంత్రి మాట్లాడిండో సరే, ఆయన మాట్లాడిన విషయంలో అది నిజం కాకపోయినప్పటికీ పోలీసింగ్ మాత్రం అంత దరిద్రంగా తయారైందనేది మాత్రం ఒప్పుకుంటున్నందుకు ఆ మంత్రికి ధన్యవాదాలు. ఈ హోంమంత్రి అంతా పనికిమాల వాడు ఒప్పుకున్నందుకు కూడా ధన్యవాదాలు. అన్ని శాఖల్లో కూడా గంతే ఉంది, ఒక పోలీస్ శాఖే కాదు. మిగతా శాఖలు అసలు పని చేస్తలేవు, ప్రభుత్వం పని చేయిస్తలేదు. ఇక్కడ అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, రెండూ లేవు. ఉన్నదల్లా అడిగిన వాళ్ళపైన కేసులు పెట్టి గొంతులు నొక్కడం, ఇట్లాంటి ఎన్నికలు వచ్చే సందర్భంలో పోలీసులు వాడి దౌర్జన్యం చేయడం, గుండాయిజం చేయడం, రౌడీయిజం చేయడం. రాత్రి నుంచి కూడా సూర్యాపేటలో కాంగ్రెస్ రౌడీ ముక్కలు అడ్డగోలుగా మోటార్ సైకిల్ వేసుకొని తిరుగుతూ ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా మద్యం డబ్బులు పంపిణీ చేస్తూ వెళ్ళి అడిగిన మా కార్యకర్తలు, మహిళా కార్యకర్తలను కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తిస్తుంటే అక్కడికి వచ్చిన స్థానిక పోలీసులు కనీసం వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేసే స్థితిలో లేరు. అయినప్పటికీ కూడా మా వాళ్ళు ఎక్కడికక్కడ బుద్ధి చెప్తున్నారు సరైన పద్ధతిలో. ఆ మహిళా కార్యకర్తలు కూడా సరైన పద్ధతిలో బుద్ధి చెప్తున్నారు. పేరు మోసిన రౌడీలు అనుకున్న వాళ్ళకి కూడా ప్రజల చైతన్యం, సూర్యాపేట ప్రజల చైతన్యవంతులు. తప్పకుండా ఇటువంటి రౌడీజాన్ని, గుండాయిజాన్ని, భూస్వాముల పెత్తనాన్ని తిప్పికొట్టిన వాళ్ళు. కానీ పోలీసులు మాత్రం వాళ్ళ విధి నిర్వహణలో విఫలమవుతున్నారు అనేది వాస్తవం. కానీ మంత్రి గారు ఒప్పుకున్నందుకు సంతోషం. సూర్యాపేట అంతటా కూడా ఇతర అన్ని విషయాలకు సంబంధించి
బాధ్యతలు ఉన్న ఆఫీస్ కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. మరి ఇంకా ఏ కారణం చేతునో కానీ ఇంకా కొంచెం నెమ్మదిగానే ఇస్తా ఉన్నారు ఓటర్లు. అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తప్పకుండా ప్రతి ఒక్కరు విధిగా పోలింగ్ ప్రక్రియ పాల్గొనాలి. ప్రతి ఒక్కరు కూడా ఓటుకు రావాలి, ఓటు వేయాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాస్తవానికి గతంలో మొన్న సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, దాంట్లోనే మనం చూసిన స్పష్టంగా ముందు కేవలం ఒక పోలీస్ శాఖను వాడారు, ఆ తర్వాత పూర్తిగా అధికారుల్ని, ఆ తర్వాత చివరికి పోలింగ్ అధికారులు కూడా వాడి అనేక చోట్ల